రేయ్, మీరు వారం వారం ఇంక్రిమెంట్ అడిగితే ఇవ్వడానికి నేనేం ఇండియన్ ఆయిల్ కార్పొరేషనో కొచ్చిన్ రిఫైనరీయో కాదు. వాలీబాల్ పిచ్చి ముదిరిపోయి ఒక క్లబ్ ప్రారంభించిన ఒక సాధారణ జిమ్మీ జార్జ్ ఫ్యాన్ మాత్రమేరా నేను. తెలుసన్నా, కానీ మరో దారి లేక అలా అయ్యింది. మీరే ఆలోచించండి. చెప్పాలంటే ఫ్రీగా కోర్టులో కూడా రాలేకపోతున్నాను. చాలు చాలు, ఆపు నీ మెగా సీరియల్. రేయ్, నువ్వు నేను ఈ ఆటని మన జీవితంగా మార్చుకున్నది డబ్బు కోసమో పేరు కోసమో కాదురా. ప్రజల మధ్యలో కోర్టులో ఆడేటప్పుడు కొన్ని కంపెనీలో గెస్ట్గా పిలిచినప్పుడు మనం అనుభవించే హైప్ ఉంటుంది కదా, ఆ సంతోషం ఒక్క రూపాయి కూడా బయట నుంచి తీసుకోకుండా నిన్ను గాని సతీష్ని గాని ఇక్కడ పెట్టున్నానంటే ఈ ఆట నాకు ఎంత ఇష్టమో ఆలోచించు. అందువల్ల మీరు నన్ను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కూడా నా దగ్గర డబ్బులున్నాయంటే ఖచ్చితంగా మీకు నేను ఇస్తాను. కానీ ఇప్పుడు నా ఆలోచన అంతా ఒకటే, వాలీబాల్ ఎలాగైనా నా కలల్ని నిజం చేసుకోవాలి. నువ్వు ఫ్రాన్సిస్ ఈ ఆట కోసం మీ జీవితాల్ని పణంగా పెట్టారని బాధపడకండి. ఇది నమ్మకమైన గేమ్ రా, మోసం చేయదు. 2 రోజులే, అప్పుడు తెలుస్తుంది ఈ కల సాధ్యమవుతుందా అవ్వదా అని. Mr. Ravin Matthew? So, you have 15 minutes to convince him. I just need 5, sir. Okay, go ahead. నాకు ఆశని రేకెత్తించే గిఫ్ట్ ఏంటిది? గిఫ్ట్ అంతా ఏం లేదు సార్. ఎట్ ది కాస్ట్ ఆఫ్ బీయింగ్ ఇమ్మోరెస్ట్. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. నిజం చెప్తున్నాను, ఆలోచించండి. Really? ఎస్, విపిఎల్. VPL? What could that be? వాలీబాల్ ప్రీమియర్ లీగ్. మన వాలీబాల్ని క్రికెట్ లాగానో లేదా ఫుట్బాల్ లాగా ముందుకు తీసుకురావడానికి ఒక కొత్త గేమ్ ప్లాన్. వాలీబాల్, కానీ ఆ గేమ్ ఒక ఉంది సార్. సార్, మీరు చెప్పింది 100% కరెక్టే. ఇది ఇప్పటికీ ఒక సిటీ గేమ్లా మారలేదు. కానీ అదే మన క్యాచ్. మన గ్రామాల్లో అక్కడున్న చాలా మందికి మనసులో లోతుగా వేర్లు పాతుకుపోయిన ఒక గేమ్ ఇది. చాలా తరాల నుంచి మనం ఒక మైదానంలో, చర్చ్ గ్రౌండ్, గుడి స్థలం, అంతెందుకు సంతలో కూడా ఫుట్బాల్ మాదిరిగానే ఆడదగిన ఒక గేమ్. ఒక విధంగా చెప్పాలంటే ఫుట్బాల్ కంటే టెన్షన్ని, థ్రిల్ని ఇచ్చే ఒక గేమ్ ఇది. ఆట చూడడం మొదలు పెడితే తల తిప్పుకోలేనటువంటి ఒక మ్యాజిక్ ఇందులో ఉంది. ఒక కార్పొరేట్ సొఫిస్టికేషన్, ఒక స్ట్రాటజీ తీసుకొచ్చామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 2020 క్రికెట్. వీ కెన్ బ్రింగ్ ఇన్ దట్. బాల్ ఆకాశంలోకి ఎగిరి భూమిని తాకేంత వరకు ఇట్స్ ఎ టెన్షన్ మౌంటింగ్. గుండెను గుప్పెట్లో పెట్టుకుని కూర్చుంటారు టీవీ చూస్తున్న ప్రేక్షకులు. అండ్ థ్యాంక్స్ టు ది టెక్నాలజీ వీ హ్యావ్ నౌ, ఒక మంచి స్మాష్ ఇన్ ది రీప్లే కెన్ బ్రింగ్ యూ క్వాలిటీ అడ్వర్టైజింగ్ టైం. టీవీ ఛానల్స్ వారికి టైం స్లాట్ ని లక్షల రూపాయలకు అమ్మొచ్చు కూడా. ఫ్రాంక్లీ నాకు ఇది జరుగుద్దనిపిస్తుంది. యు నో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ దట్, బట్ ఐ మస్ట్ సే ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. అండ్ ఐ టుక్ లెస్ దాన్ 5 minutes. సార్, మీకు ఇప్పుడే ప్రాఫిట్ వచ్చినట్లే. షో. బుద్ధిశాలి అయిన ముఖిల్ కేశవన్ కేవలం దీనివల్ల మాత్రమే మన దారికి రాలేదు. ఏంటి? మన ప్యాషన్ ని, కమిట్మెంట్ ని అతనేం కన్సర్న్ చేయాల్సిన పని లేదు కదా. అతనికి అవసరం నంబర్సే. గల్లా పెట్టి ఎలా నిండుతుంది. నేను ఇది మొదలు పెడితే నా కంపెనీ బైనియర్స్ అవుద్ది. వీ విల్ కాల్ రీసెర్చ్, వీ విల్ ఫిక్స్ ద నంబర్స్. నాకేం కావాలంటే ఇందులో మీ యొక్క స్టేక్ ఏంటో నాకు తెలుసుకోవాలి. నా యొక్క ఈ వాయుపుత్ర టీం సక్సెస్ ప్రపంచం అంతా తెలియాలి. నా టీంలో ఆడే వాళ్ళకి ఫ్యాన్ క్లబ్స్ ఉండాలి. వాళ్ళు గెలిచినప్పుడు చుట్టూ ఉన్న జనం చూసి సంతోషపడాలి, ఓడిపోయినప్పుడు ఏడవాలి. అది చాలు సార్, జస్ట్ దట్. ఆర్ యు షూర్? ఐ జస్ట్ వాంట్ టు ప్లే ద గేమ్ సార్, నథింగ్ ఎల్స్. నాకేం అవసరం లేదని చెప్పి నేను నిలబడ్డప్పుడు తను ఆశ్చర్యంతో మోగబోయాడు. ఆయన అనుకుంటారు ఆటలో పిచ్చి పట్టిన వాళ్ళకి నిజంగానే పిచ్చి పట్టింది అని. అది నిజమే కదా. వాయుపుత్ర టీం బలపడిందంటే నేను పడ్డ కష్టానికి వాయుపుత్ర టీం నన్ను కోటేశ్వరుని చేస్తుంది కదా. నన్నే కాదు, నిన్ను కూడా చేస్తుంది. ఒక హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒకే ఒక కారణానికి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసినప్పటికీ నా జీవితంలోకి నువ్వు రావడం వల్ల ఒక విధంగా నేను కోటేశ్వరుణ్ణి. అది సరే, మీకుండే స్వభావానికి ఆ దేవతలా దొరుకుతారు.
ఇలా చూడండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే 3 రోజులు మాత్రమే మిమ్మల్ని మీ వాలీబాల్ని బయటికి పంపిస్తారు. నేను నిన్ను ప్రతిసారి ఒక ప్రశ్న అడగాలనుకుంటాను కానీ మర్చిపోతా. డూ యూ రిగ్రెట్? అంటే నేనేమంటానంటే నువ్వే ధైర్యంతో రైల్వేలో ఉన్న మంచి జాబ్ వదిలేసి ఏ స్టేటస్ లేనటువంటి నన్ను నమ్మి నువ్వెలా వచ్చావు? ఏబి, నాకు అన్నిటికన్నా ముఖ్యం మన అందమైన జీవితమే. మీరు చూపించే ప్రేమ, రక్షణ, మ్హూ. ఇలా అంతా చెప్తే ఎవ్వరూ నమ్మరు. జరిగిపోయింది, ఇంకేం చేస్తావ్? తలరాత అంతే. చాలు, నాకదోకే, టెన్షన్ లేదు కదా. గుడ్ ఈవినింగ్ సార్. ఏబి, మీట్ మిస్టర్ కుమార్. ఈయన తెలుసు కదా, Hmm. సదర్న్ తమిళనాడులో వాలీబాల్ కోసం అని ఒక పెద్ద ప్రమోటర్ అలాగే ఫినాన్సియర్ కూడా. ఫర్ యువర్ విపిఎల్ డ్రీమ్ హీ ఈస్ యువర్ ఐడియల్ సపోర్టర్. బాగా తెలుసు సార్. యునో, గేమ్ అనే దానికంటే ఈ విపిఎల్ అనేది చాలా ఎంటర్టైనింగ్ గా ఉండాలి. ఒక థ్రిల్లింగ్ మూవీ చూసేలా ఉండాలి. ప్రతి మ్యాచ్ ఉండాలి, రైట్? ఆడియన్స్ ఈ టీమే గెలుస్తుంది అంచనా వేసినప్పుడు దే షుడ్ లూజ్. ఆడేవాళ్ళని ఆడనివ్వు, ఎవరికి గెలవాలో మనం డిసైడ్ చేద్దాం. అర్థమైంది సార్. కావాలని ఓడిపోవాలి మీరు చెప్పినప్పుడు. మీకు ఇది బిజినెస్ కావచ్చు, నేను తప్పు పట్టను. యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్. కానీ దాంతోపాటు ఇది కూడా ఆలోచించండి సార్. సార్, ఈ రోజు మన 2 రాష్ట్రాల్లో వాలీబాల్ కోర్టులు సరిగ్గా లేదు సార్. ఈ గేమ్ యొక్క పరిస్థితి ఇదే సార్. ప్లేయర్స్ అని చెప్పుకునే సగం మంది ఇంటి పనులకు కూలి పనులకు వెళ్లేవాళ్లే. వాలీబాల్ ఆడాలన్న విషయం ఏ న్యూస్ పేపర్లోనూ వాళ్ళు చదవలేదు సార్. వాళ్ళందరికీ ఇది ఒక కళ సార్. దాన్ని పాడు చేయమని చెప్పండి సార్. ఇలా చూడండి, ఈ వాలీబాల్ మేము కూడా ఆడాం. ఆ ఆట అంటే ఓటమి గెలుపు సహజమే కదా. మనం తెలిసి ఓడిపోబోతున్నాం అంతే. ఇలా చూడు, నువ్వు వాలీబాల్ ప్లేయర్ అని మాత్రం చెప్పకరా. రై, నీ ఒంట్లో కొవ్వు ఎక్కువైపోవడం వల్ల నీ భార్య ప్రేమతో ఆ కొవ్వు ఎలాగైనా కరిగించడం కోసం ఆడటానికి పంపించిందే వాలీబాల్. కానీ నాకు అలా కాదు. లిజన్ సార్, క్రికెట్, ఫుట్బాల్ లాగా ఎకరాల గ్రౌండ్లలో 10-12 మంది కలిసి ఆడే ఆట కాదిది. ఒక చిన్న చోటు, అందులో 6 మంది. వాళ్ళలో ఒక్కడు తప్పు చేసినా కూడా అనవసరంగా అందరూ ఇరుక్కుపోతారు. ఇది ప్రేమతో ఆడే ఆట సార్. ఇందులో మోసం చేయను. నేను అలా చేయలేను. ఎవరిని అలా చేయడానికి అంగీకరించను. అతను ఇప్పటికి 3 సార్లు కాల్ చేశాడు. ఆ ముఖేష్ కాంప్రమైజ్ టాక్స్. వాటితో మనకేంటి పని? డబ్బులు అదే వాళ్ళకి ముఖ్యం. గేమ్లో ఉండే ప్యాషన్, కమిట్మెంట్, బాధ్యత ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. అసలు పట్టించుకోరు. వాళ్ళకి బాగాడే ప్లేయర్స్ అవసరం లేదు. అమాయకులు కావాలంట. ఓడిపోమంటే ఓడిపోవాలి, గెలవమంటే గెలవాలి. మిగతా ప్రీమియర్ లీగ్స్లో జరగవచ్చు, కానీ వాలీబాల్లో జరగదు. వాళ్లతో కలిసి మనం ఆడేది లేదు. ఒక ముఖేష్ వెళ్ళిపోతే 100 మంది వస్తారు. ఎలా వస్తారు? నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇలానే మాట్లాడుతున్నావు. ఇలాగే నిజాయితీగా ఆడి గెలిస్తే ఇంట్లో ముద్ద దిగుతుందా? మాకున్న జీవన ఆధారమే ఇది. ఈ విపిఎల్లో వాయుపుత్ర టీం ఆడుతుంది, వాళ్ళు చెప్పినట్టే ఆడుతుంది. వీడేం మాట్లాడుతున్నాడు రా? తన మాటే మా మాట కూడా. ఈ ఆట ఆడుదాం. ఆ వాయుపుత్ర సిక్సర్స్ ఆడబోయేది లేదు. వాయుపుత్ర అనేది కేవలం పేరు సార్, కానీ మేమే ఆడాలి. కుమార్ సార్ చెప్పినప్పుడే మీ గురించి తెలుసుకున్నాం. 50% ముఖిల్ సార్ దగ్గరికి వెళ్ళగానే నేను వదిలేశానన్నారు. వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయడానికి. మేము పిచ్చోళ్ళం కదా, ఏం చెప్పినా నమ్ముతాం. ఎవరు ఎలాంటి వాళ్ళని మాకు బాగా తెలుసు సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మాతో పాటు మూసుకొని ఉంటే మేము బాగా ఆడతాం. మీరు విజిల్ ఊదుతూ బయట నించోండి, గేమ్ ని మేము ఆడతాం. కావాలంటే మీకు షేర్ ఇస్తాం. ఇన్ని రోజులు మిమ్మల్ని అందరినీ నా కుటుంబంతో సమానంగా చూశాను కదా. చా, నువ్వు వెళ్తావా? వెళ్ళి వాడి కాళ్ళ మీద పడు. నువ్వు వాలీబాల్ ప్లేయర్స్, స్పోర్ట్స్ మ్యాన్. పోన్రా. ఆఖరి ఘట్టానికి జరుగుతున్నది. 10 మండలాల్లో ఈ పోటీ జరుగుతున్నది. ఇందులో ఏంటి ఏబి, బయటికి వెళ్ళి తిందామన్నా? వెళ్దాం. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏయ్,
ఏమైంది? ఏం లేదు, నేను ఆ టర్నింగ్ లో బైక్ కొంచెం స్కిడ్ అయింది, కుక్క అడ్డం వచ్చింది. కింద పడిపోయావా? నువ్వు వెళ్ళి నీళ్లు పెట్టు, వేడి నీళ్లు పెట్టు, త్వరగా పెట్టు. మనం బయటికి వెళ్ళి తిందాం. దీని తర్వాత వెళ్ళొద్దు. 10 నిమిషాల్లో చపాతీ రెడీ చేస్తాను. వద్దు వద్దు, మనం బయటికి వెళ్ళేసి ఎబి ఎబి